స్కూళ్ళల్లో. మంచి మాటనే అన్నారు. అంటే మీరు ఎన్నో ఏళ్ళ సంది కంప్లీట్‌గా దీనిపైనే ఉపాధి పొందుతురు కాబట్టి మీకు ఒక 40% మీరు ఎంచుకున్నటువంటి డ్వాక్రా మహిళా సంఘాలకి ఒక 60% ఇచ్చేసినా నో ప్రాబ్లమ్. అప్పుడు చూసిన తర్వాత చివరకు మళ్ళీ మా దగ్గరికే వస్తది కదా! ఎందుకంటే ఇంతవరకు ప్రయోగాలు చేసిర్రంటున్నారు. కానీ ఇప్పుడు చూస్తే 20 రోజులే టైం ఉంది. కనీసం ఇన్ టైంలో ఈసారి పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నట్టు పిల్లలకి యూనిఫామ్ అందుతుందా? అందదు మేడం. ఎందుకంటే ఇంకా కొన్ని జిల్లాలలో బట్టనే రాలే. ఇంకా కొన్ని జిల్లాలలో బట్టనే రాలేదు. ఇచ్చిన వాళ్ళు నానా కష్టాలు పడుతుర్రు. ప్యాటర్న్ పెరిగింది. పోయినసారి ప్యాటర్న్ పెరిగినా కానీ అదే 50 రూపాయలకి కష్టపడి మేము కుట్టించినాం. ఈసారి అసలు ప్యాటర్న్ పెరిగింది. ఈ 15 రోజుల్లో బట్టలు ఎడికైతే అప్పుడు మార్చిలో వచ్చేది. మేము జూను 6-7 తారీఖు వరకు స్కూళ్ళల్లో పంపిద్దుము. ఈ వాటికి ప్యాకింగ్ అయ్యి తినడానికి టైం ఉండకపో మేడం. మాకు రాత్రి 2 గంటల దాకా ప్యాకింగ్ చేద్దుము. అట్లాంటి అడావిడి ఉన్న నా సంస్థ ఈరోజు నిజంగా మేడం చెప్పేటట్లేదు తెలుసా మా బాధ. నాకు చాలా బాధ అనిపిస్తుంది. రేవంత్ అన్నకు ఇంత నమ్మకం పెట్టుకొని మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చి కండువాలు కప్పుకొని మేము బాజాబ్తో కండువాలు కప్పుకొని తిరిగినాం మేడం. కండువాలు కప్పుకొని ప్రచారం చేసి మా రేవంత్ అన్న వస్తే మా ప్రాబ్లం తీరుతాయి అన్న దగ్గర కూర్చొని చేయించుకుంటామని అనుకుంటే ఇదేంది మేడం మమ్మల్ని రోడ్డు మీద వేసి. కనీసం ఆ యాక్సెస్ అని ఉందా? ముఖ్యమంత్రిని కలిసి మీ బాధ చెప్పుకున్న యాక్సెస్ కనీసం మీరు పంచాయతీరాజ్ అంటే మినిస్టర్ని కలిసిండ్రు అంటున్నారు. సో సీతక్కని ఆమె నుంచి ఎట్లుందమ్మా? అంటే ఆమె చెప్పే సమాధానాలు ఏంటి? కనీసం మీ సమస్యల మీద సానుకూలంగా స్పందించి పరిష్కార మార్గాలు ఏమైనా వెతికినట్టు అనిపించిందా? పోయినా ఏమనిపించలే. 3 సార్లు కలిసి 3 సార్లు సీతక్క అసలు ఇది పెద్ద స్కామ్ జరుగుతుంది, దీన్ని మొత్తం మేము దాన్ని మంచిగా చేద్దామని అనుకుంటున్నామంటే స్కామ్ అప్పుడు జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది. అది ఏం స్కామ్ అనేది సీతక్క గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేసిన, పంచాయతీరాజు బదలామయ్యే అవకాశం కూడా ఉంది. నేను ఒకసారి మీటింగ్ పెట్టమనండి మాతోని. రేవంత్ అన్న దగ్గరికి కూడా పోయినాము. రేవంత్ అన్న దగ్గరికి పోలేదని కాదు, లెటర్ తీసుకొని పోయినాం. అన్న మేము ఆగమవుతున్నాము, 2 లక్షల మంది ఉన్నాము, కనీసం ఒక 40% 30% మాకు ఇవ్వండి అని లెటర్ రాసి వాళ్ళ పిఏకి లోపల కలిసి ఇచ్చి వచ్చినాం. ఇది అంత పెద్ద ఏజెన్సీ వాళ్ళు ఇస్తారంటే ఇప్పుడు చేసిన ఘనకార్యం ఏముంది? ఇంకా అప్పుడు కనీసం కొంతనన్నా మాకు వచ్చేది. ఈ చుట్టుపక్కల స్కూళ్ళు కానీ చిన్న చిన్న మండలాలు 6 మండలాలు కుట్టినా మేడం. నేను 30,000 మంది పిల్లలకు కుట్టిన. ఈరోజు ఒక్క పీసు లేకుండా నేను నా సెంటర్ వాళ్ళు ఎంత ఆగంలో ఉన్నాము. సో 6 మండలాల్లో కుట్టినటువంటి నీకు ఇప్పుడు అసలు ఒక మండలానికి సరిపడ పని కూడా రాకపోవడం వెనకాల ఏం జరుగుతుంది అనుకుంటావు సార్? ఇప్పుడు మెప్మా డిఆర్డిఆర్ వాళ్ళు ఏం చేస్తారంటే చూస్తున్నారు. ఇక దాన్ని ఓపెన్గా నేను చెప్పలేను, ఎందుకంటే నేను ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి నా ప్రభుత్వాన్ని నేను బదలాం చేసుకోవడానికి సిద్ధంగా లేను కాబట్టి చెప్తున్నాను. నేను ప్రభుత్వంలో లేకపోతే వేరే తీరు ఉంటుంది, ఎందుకంటే గవర్నమెంట్ ఉన్న భాగస్వామ్యంలో ఉన్నా. నీకు ఉపాధి కోసం నువ్వు ఫైట్ చేస్తున్నావు, నీ మీద 300 మంది డిపెండ్ అయ్యి ఉన్నారు. వాళ్ళ తరపున నువ్వు ఏం చెప్పాలనుకున్నావు? నీ ప్రధానమైన డిమాండ్ ఏంటి ఇప్పుడు ప్రభుత్వం? నేను ఒకటే చెప్తున్నా, రేవంత్ అన్నను కూడా ఇమ్మీడియట్గా టైలర్స్ను కూడా పిలిచి మాట్లాడమంటున్నా. ఎందుకంటే టైలర్ అసోసియేషన్, తెలంగాణ గవర్నమెంట్ టైలర్ అసోసియేషన్ని పిలిచి మాట్లాడండి అన్న, మీకు అన్నీ మేము చెప్తాము, మీకు అధికారులు ఏం చెప్పట్లేదు. గత ప్రభుత్వం చేసిన తప్పే మా రేవంత్ అన్న చేయొద్దని నేను అనుకుంటున్నా. గతంలో కూడా రిపోర్ట్ ఆడదాకా పోనీయకుండా కింది స్థాయిలో ఆగం చేసి మొత్తం కుప్పకూల్చారు, కేసీఆర్ని ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు రేవంత్ అన్న దగ్గర కూడా అదే జరుగుతుంది. కింది స్థాయిలో మేమందరం నష్టపోతే ఎన్ని లక్షల ఓట్లు నాగమవుతున్నాయి. తీసుకుపోయి ఏజెన్సీ వాళ్ళకి అబ్బాయి చెప్తారు, మేము వాళ్ళు సైలెంట్గా మీరు కుట్టియండి, మేము గ్రూప్ల పేరు మీద మేము స్కూల్లో వేస్తాము, ఇక మేము చేసినట్టు రాసి పంపిస్తాము రిపోర్ట్ అని. ఇప్పుడు మీరు కుడతలేరు, తెలంగాణ గవర్నమెంట్ టైలర్స్ అసోసియేషన్స్ కింద వర్క్ చేస్తున్న ఏ ఏజెన్సీకి ఇప్పటివరకు పని రాలేదు. అటు డ్వాక్రా మహిళల పేర్ల మీద వాళ్ళతో గుట్టిస్తున్నాం అంటున్నారు, వాళ్ళతో గుట్టిస్తలేరు. ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడం వెనకాల ఒక కుట్ర లేకపోతే ఇంకేదన్నా జరుగుతుందని అనుకుంటున్నాం? ఖచ్చితంగా జరుగుతుంది. మేము ఏమంటున్నామంటే మమ్మల్ని పిలిచి తీసుకోర్రి, ఖాళీ కటింగ్ ఒక్కటి చేయర్రి, మిషన్ తెచ్చి అన్నే పెట్టి మీ మందిని తీసుకొచ్చి కుట్టిర్రి, మేము అది చూపించుకుంటామంటే మేము ఒప్పుకోలేదు. ఎట్లా ఒప్పుకుంటాము? ఈ మిషనరీ అంతా అక్కడ షిఫ్ట్ చేసి ఈ మనుషులను తోలుకుపోయి అక్కడ కూర్చునబెట్టి కుట్టి మళ్ళీ మేము ఇంటికి రావాలంటే మామూలు విషయం, మా ప్లేస్ వదిలిపెట్టి అట్లా మేము ఒప్పుకోనందుకు ఏవైతే ఏజెన్సీలు ఉన్నాయో వాళ్ళను అక్కడ సెటప్ చేపిస్తారు మిషన్లు అన్నీ. అంటే మీరు ఏమన్నా డబ్బులు ఇప్పుడు ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్స్ ఆల్మోస్ట్ 40 ఉండే 50 రూపీస్ చేసిరు ఒక యూనిఫామ్కి, ఇప్పుడు 50 నుంచి మీరు ఏమన్నా పెంచమని ఏమన్నా డిమాండ్ చేసిరంటవా? మీకు ఇవ్వకపోవడం రీజన్ ఏమనుకోవచ్చు? మేము ఎప్పుడు కూడా పెంచమని అడగలేదు. గత కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మటుకు ఫైట్ చేసినాం. ఈ ప్యాటర్న్ పెరిగింది, మీరు రేటు పెంచండి అని అప్పుడు ఫైట్ చేస్తే పెరగదు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఇంకా 10 రూపాయలు పెంచినా కోట్లల్లో అవుతుంది, మాతోని కాదని చెప్పారు. సరేలే అని చెప్పి దానికే మేము కంటిన్యూ అవుతున్నాం. అదైనా సరే మాకు ఏదో వర్క్ నడుస్తుంది కదా, మాకు ఇంతమంది బతురు కదా అని మేము కంటిన్యూ చేసినాము. ఇప్పుడేం జరుగుతుందంటే ఎక్కడ పోయి నా ఉద్దేశం ఏంటంటే ఈ జరిగేది ఏదో ఈ వ్యవస్థ నిర్మూలం కాకుండా ఉండాలి, మనం గవర్నమెంట్కి బదలం కావద్దు అని అంటే ఇంతమంది మహిళలు సఫర్ అవుతుర్రు, దీనివల్ల ఎవరికి కూడా ఉపయోగం లేదు. యథావిధిగా టైలర్స్కే ఇచ్చేటట్టు ఏజెన్సీ వాళ్ళని రానియకుండా, ఇప్పుడు ఇది ఏమైందంటే దళారీ వ్యవస్థ అయిందని సీతక్క చెప్పింది, అప్పుడు కాదు ఇప్పుడు నిజమైన దళారీ వ్యవస్థ అయింది. ఇప్పుడు మీరు ఈ పనిని పట్టుకోవాలంటే అధికారులను అడిగితే, అంటే మేము కుడతామనేసి మీరు ఫోన్ కాల్స్ చేస్తే
ఒక్కొక్క యూనిఫామ్ మీద లంచం అడిగినట్టు తెలుస్తుంది, నిజమేనా? ఓపెన్గా చెప్పాలంటే అది నిజమే, మరి లేదే వీళ్ళకు అప్పచెప్తురా ఏజెన్సీ వాళ్ళకు. మేడం మామూలుగా అయితే మాకు 3-4 మండలాలు 5-6 మండలాలు మా కెపాసిటీ పట్టిస్తారు ఏడైనా కానీ. మామూలుగా స్కూల్ పాయింట్ మండల పాయింట్ తెస్తే మీరు ఎన్ని తీసుకుంటారమ్మా, మీరు ఎన్ని చేయగలుగుతారు, గతంలో ఎన్ని చేసిరు అని చెప్పి ఇస్తారు. ఎవరు కూడా అడ్డగోలు ఇయ్యరు, ఎందుకంటే ఇన్ టైంలో బట్టలు రావాలి, మేము కూడా అడ్డగోలుగా తీసుకోము. కానీ ఒక్క ఏజెన్సీకి మీరు మేడ్చల్ మేడం ఉదాహరణ 120 సంఘాలు పెట్టి ఒక్క సభ్యురాలకి ఇచ్చారు. ఇస్తే మరి మిగతా 120 మంది అంటే 1200 మంది మహిళలు ఏడ పని చేస్తారు మేడ్చల్లా? 1200 యూనిట్లు ఏడున్నాయి, అది చూపెట్టాలి కదా. చూపెట్టమనండి, నేను కూడా వస్తా, సిద్ధంగా ఉన్నా. మరి ఇప్పుడు కంప్లీట్ నువ్వు దీని మీద డిపెండ్ అయినావు, మిషనరీస్ని కొనుక్కున్నావు, ఒక చిన్నపాటి వ్యవస్థను క్రియేట్ చేసుకున్నావు, నీ ద్వారా ఒక 300 మందికి ఉపాధి కల్పిస్తున్నావు. మరి సిచ్యువేషన్ చూస్తే నిర్మానుష్యంగా ఉంది. ఇప్పుడు ఈ టైంకి అసలు మాకు తిండి తినే టైం ఉండకపోతున్నాను. ఎంత లాస్ అయినట్టు ఈ కంప్లీట్గా ఈ వ్యవస్థ మీద ఎంత ఇన్వెస్ట్ చేసినావు, అంటే ఎంత పెట్టుబడి పెట్టినా? నేనైతే పోయినసారి 30,000 మంది అంటున్నాగా మేడం, 30 లక్షల వరకు వర్క్ చేసేదాన్ని. నాకైతే నేను ఒక 3-4 లక్షలు సంపాదించుకుంటుంటే నా పాపని ఫామ్ డి చదివిస్తున్నా. నా బాబు BBA చదువుతుండు, డిగ్రీ కంప్లీట్ అయిన బాబు. నా పాపది ఇప్పుడు 2వ సంవత్సరము, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈ సంవత్సరం నేను ఒక ₹1,00,000 1,40,000 ఫీజు, 1,40,000 నేను ఇప్పుడు అప్పు చేసి కట్టాలి. ఆ వచ్చిన సంవత్సరము వచ్చిన ఆదాయంతో నా పిల్లలకి నేను చదివించుకుంటా. నా భర్త ఏమో ఇప్పుడు ఇద్దరు భార్యాభర్త చేస్తేనే ఈ వ్యవస్థ నడిపేది కష్టము. ఇప్పుడు ఇక మా ఆయన చేసిన జీతం మా కిందికైనా కానీ నా పిల్లలు నేను దర్జాగా ఈ లెవెల్లో చదివిస్తున్నా. నా స్థాయి కంటే ఎంత అది మేడం, ఓ డాక్టర్ చదివిస్తున్నా నా పాపను, అంటే అది RVM యూనిఫామ్స్ వల్ల ఈ నెల నుంచి నేను చెప్తున్నా. ధైర్యం చేసినా కూడా ఫారెన్ పంపిద్దాం ఆమెని, నేను ఈ వ్యవస్థ మీద నేను నాతో పాటు 4 బాగుపడుతుర్రు అని. మళ్ళీ నేను వడ్డీలు కట్టుకుంటా చేసుకుంటా, ఇన్ని లక్షల రూపాయలు అప్పు తెచ్చి. ఏంది మేడం ఇది? ఇప్పుడు ఈ సంవత్సరం నా పాపను చదివించుకోవాలన్నా వద్దని డైనమాలో ఉండి అసలు మేము కోలుకోవడానికి కూడా మాకు టైం పట్టేటట్టుంది. ఇంత అన్యాయం చేసడం మటుకు కరెక్ట్ కాదు. రేవంత్ అన్నకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమీడియట్గా దీని మీద జూమ్ మీటింగ్ కానీ ఏదైనా పెట్టి అసలు ఏం జరుగుతుంది కింది స్థాయిలో కరెక్ట్ తీసుకో రేవంత్ అన్న. నేను నీ మనిషిగా చెప్తున్నా, పార్టీకి డ్యామేజ్ కావద్దని చెప్తున్నా. నేను పార్టీ మనిషిని, నీకు హక్కున్నట్టే నాకు కూడా హక్కు ఉంది నా పార్టీ మీద. కాబట్టి నేను బరాబర్ నేను అడుగుతున్నా నీ చెల్లెలుగా, ఒకటే చెప్తున్నా, నువ్వు జూమ్ మీటింగ్ పెడతావా, కలెక్టర్ దగ్గర తీసుకుంటావా, మెప్మా వాళ్ళ దగ్గర తీసుకుంటాడా, అందరి దగ్గర తీసుకొని అసలు నిజంగా డ్వాక్రా సంఘం వాళ్ళు కుడుతుర్రా తీసుకోండి రిపోర్టు. ఏ సంఘం సభ్యురాలు కూడా కుట్టట్లేదు. నేను చూపిస్తా, నన్ను రమ్మంటే నేను వచ్చి మాట్లాడతా, ప్రతి ఏరియాలో చూపిస్తా. మొత్తం ఏజెన్సీ వాళ్ళు మొత్తం బయటికి వెళ్ళిపోతుంది వర్క్. కొన్ని జిల్లాలలో అయితే అసలు పట్టుకోవట్లేదు, అక్కడ వచ్చి వర్క్ చేయమంటే ఎవరు పట్టుకోవట్లేదు, అట్లనే ఉంది. సకాలంలో పిల్లలకు బట్టలు రావు. ఈ శాఖ మన రేవంత్ అనేది కాబట్టి రేవంత్ అన్న చాలా బదలామయ్యే అవకాశం ఉంది.